ఒక్కసారి కాళ్ళు మోపితే చాలు నిజంగా ఈ యొక్క తలకొండపల్లి ప్రాంతం మొత్తం ఒక విద్యా వ్యవస్థకి ఒక శ్రీకారం చుట్టిన వాళ్ళం అయితే తప్పకుండా టైం తీసుకో అని చెప్పేసి అనగానే వారు చాలా బిజీ ఉంటారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతో చేయూతనిచ్చి ఈరోజు 20 క్యాంపులు చేస్తున్నాం అంటే వారే కారణం. ఈరోజు నేను ఒక్కరిని కాదండి, 7 జిల్లాలలో 150 మంది టీచర్స్ పనిచేస్తున్నారు అంటే వారే కారణం. అక్షరవనం అని కల్వకుర్తి పక్కలో ఉంది, 12 ఎకరాల భూమిని వందే మాతరం ఫౌండేషన్ డొనేట్ చేసిన వ్యక్తి మా మాధవ్ రెడ్డి సార్. ఈరోజు ఒక గుంట భూమిని, ఒక సెంటు భూమి పక్క జరిగిందంటే అన్నా తమ్ముళ్ళ పంచాయతీ గొడవలు, పంచాయతీకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కోర్టుకి వెళ్తా ఉన్నారు ఒక సెంటు భూమి పోతే. అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు ఎడమ కిష్టారెడ్డి గారి పొలము రోడ్డు మీదనే ఉంటది, దేవరకొండ రోడ్లో. దాని వెనకాల సిబిఎం కాలేజీ వెనకాల 12 ఎకరాల భూమి, ఒక ఎకరా కొన్ని 3-4 కోట్ల రూపాయలు పోతున్నటువంటి సమాజంలో 12 ఎకరాల భూమిని వందే మాతరం ఫౌండేషన్కి ఇచ్చేసి ఈరోజు దేశవ్యాప్తంగా చదువు అంటే ఎక్కడుంది అనేది అక్షరవనం వైపు చూస్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా విద్యావేత్తలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, డిఈఓలు కావచ్చు, విద్యార్థుల గురించి, అమ్మా నాన్న గురించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా మాధవ్ సార్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బడి కేంద్రంగా, గుడి కేంద్రంగా సమాజంలో చైతన్యాన్ని నింపుతూ అనేక కార్యక్రమాల్ని చేస్తున్న వెంకటేశన్న, మంజులక్క దంపతులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతమంది ఒక చోట చేర్చడం కోసం ఇంత మంచి వేదికని మనకిచ్చి, ఇంత మంచి గుడి ప్రాంగణంలో, ఆధ్యాత్మిక కేంద్రంలో మనందరినీ సేదతీరే విధంగా అందరం కలిసి ఒక ఆనందమయ క్షణాలని గడపడం కోసం మంచి వేదికను ఏర్పాటు చేసిన ఆ దంపతులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మంచి ఆటపాట ద్వారా మనల్ని అలరించిన చిన్నారులకి, ఇది చూడడానికి వచ్చేసిన తల్లిదండ్రులకి, యువకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇది మాట్లాడే సమయం కాదు, నేను కూడా డ్యాన్స్ చేస్తే చూడడానికి మీరు రెడీ ఉన్నారు కానీ మాట్లాడితే వినడానికి మాత్రం రెడీగా లేరు. ఇది సమయం కూడా కాదు. కాకపోతే మీకు ఈ వేసవి శిక్షణా శిబిరంలో మీ పిల్లలు ఇంటి దగ్గర 30 రోజులు మొబైల్ పట్టుకోకుండా, టీవీలు చూడకుండా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికంగా రామాయణం నుంచి, స్వాగతం పాట నుంచి మొదలు పెడితే రామాయణం బాలే వరకు అద్భుతమైన కార్యక్రమాలు పిల్లలకి మీరు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి పిల్లలందరూ కూడా చేయగలిగినరు. మీరు దయచేసి ఇంటికి పోయినాక కూడా పిల్లలు మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు, టీవీ చూస్తున్నారంటే దానికి కారణం ఎవరంటే మీరే. ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి పిల్లలు చూస్తారు. పిల్లలకి మంచిగా ఆటల్లో మంచి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అలాంటి ఆటలు ఆడడానికి పంపించండి. అదేవిధంగా కల్చరల్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న చాలామంది. ఆ కల్చరల్ ట్రైనర్స్కి వెళ్తే వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గర మంచిగా ఆట పాట నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల్ని ఆ విధంగా ఎంగేజ్ చేస్తే మొబైల్ పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్లో మేము 3 విషయాలు చెప్పాం. ఒకటి, కథల పుస్తకాలు చదవాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి దేశభక్తుల యొక్క జీవిత చరిత్రలు పిల్లల్లో చదివినట్లయితే వాళ్ళకు ఒక స్ఫూర్తి వస్తుంది అని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నెల రోజులు మేము చేసిన కార్యక్రమం ఏంటంటే పిల్లలకి కథల పుస్తకాలు చదవడము, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవడాన్ని అలవాటు చేస్తాం. మళ్ళీ మీ ఇంటి దగ్గర వాళ్ళు టీవీ చూడడం కానీ, మొబైల్ చూడడం కానీ చేయకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఎప్పుడు అల్మారాలో నిరంతరము టెక్స్ట్ బుక్లతో పాటు కథల పుస్తకాలు మీరు అందుబాటులో పెట్టండి. ఒక విషయం. రెండవది, పిల్లలు చాలా మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ కేవలం స్కూల్లోనే నేర్చుకోరు. స్కూల్తో పాటు ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న సీనియర్ విద్యార్థుల ద్వారా జూనియర్ విద్యార్థులకు చెబుతూ పిల్లలు ఎంగేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాజికల్ థింకింగ్ అనేది పియర్ లెర్నింగ్ వల్ల సీనియర్లు జూనియర్లకు చెప్పుకోవడం ద్వారా పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు అనేది మేము ఈ సమ్మర్ క్యాంప్లో నేర్పాం. వాళ్ళు గ్రూప్ స్టడీ చేయడం ద్వారా పిల్లలు ఫుల్ ఎంగేజ్, అసలు టీవీ గురించి కానీ, అమ్మా నాన్న గురించి కానీ ఎవరి గురించి ఆలోచించకుండా పిల్లలు ఎంగేజ్ అయ్యిందంటే ఈ లాజికల్ ప్రోగ్రామ్ వల్ల. అదేవిధంగా 3వ విషయము లైఫ్ స్కిల్స్. పిల్లలకి చదువు అంటే కేవలం పుస్తకాల్లో చూసి బట్టి పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవడం కాదు.
ఆ పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి సామర్థ్యాలను కూడా మేము ఈ నెల రోజుల్లో వాళ్ళకి టేస్ట్ చూపించాం. అంటే శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, వాళ్ళకి స్వచ్ఛ భారత్ అని బాత్రూమ్లు కడగడం నేర్పించాం. మీరింటికి పోయిన తర్వాత కూడా మీ పిల్లలకి పనులు చెప్పండి. వంటలో అమ్మకి వంటలో సహాయం చేయమని మేము చెప్పాం. ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్నలు కాబట్టి నాన్న పనిలో కూడా పిల్లల్ని సహాయం చేయమని చెప్పాం. కాబట్టి తండ్రులందరూ కూడా చెప్తా ఉన్నా, మీ పిల్లలు చదువుకుంటుండంటే కేవలం పుస్తకాల్లో చదివే చదువు కాదు. వెంకటేశ్వర కావచ్చు, మేము కావచ్చు, నేను చిన్నప్పటి నుంచి బావి దగ్గరికి వెళ్ళి పాలు 2వ తరగతి నుంచి మొదలు పెడితే 12వ తరగతి వరకు ప్రతిరోజు ఉదయం బావి దగ్గరికి వెళ్ళి 30 లీటర్ల పాలు తీసుకొస్తుంటే, అదేవిధంగా సాయంత్రం పిల్లలందరూ ఆడుతుంటే పొద్దు దిక్కు చూసి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి 3.5 కిలోమీటర్ల దూరం వెళ్ళి పాలు తీసుకొని వస్తుంటే, ఆ పాలను మళ్ళీ పాల బూత్లో పోసి అటు నుంచి నేను స్కూల్కి పోతుంటే, తర్వాత 15 రోజులకు అక్కడికి వెళ్ళి మా ఎన్ని పాలు పోసినాము, దాని లెక్కేంది, బిల్లు ఏంది, ఆ పైసలు తీసుకొచ్చి మా అమ్మకు జాగ్రత్తగా ఇస్తుంటిమి. కాబట్టి పని నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మీ చిన్నారులకి పనులు నేర్పండి. రాబోయే కాలంలో ఉద్యోగాలు దొరకవు మీకు. ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మీకేంటంటే మీ పిల్లలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీ మేము మీకు ఇవ్వడం జరిగింది. పిల్లలు మైక్ పట్టుకుంటే చిత్తరంజన్ దాస్ ఎట్లా మాట్లాడిండో అట్లా మాట్లాడతారు. ఎందుకంటే మేము బాలసభ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం. బాలసభ ముఖ్య ఉద్దేశం ఆలోచించడము, ఆచరించడము, మాట్లాడడం. కాబట్టి ఈరోజు బాలసభనే రేపు గ్రామసభ, శాసనసభ, లోక్సభ వీళ్ళందరూ కూడా రేపు సమాజంలో ఉన్నతంగా లీడర్లుగా ఎదగడం కోసం చేసిన కార్యక్రమమే ఈ 1 మంత్ సమ్మర్ క్యాంప్. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్లో తీసుకున్న స్ఫూర్తిని మీరందరూ కూడా కొనసాగించాలి. దానికి ముఖ్య పాత్ర మీరేదో పైసలు కట్టేసి స్కూల్లో జాయిన్ చేసాం, వాళ్ళకి డ్రెస్ కొనిచ్చాం, బస్సులో పంపిస్తున్నాం, అంతటితోని సరిపోదు. వాళ్ళు నేర్చుకునే విషయాలు అమ్మమ్మ దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, నానమ్మ దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, ఆవుతో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, మొక్కలతో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, తల్లిదండ్రులతో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, సమాజంలో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, ఈ గుడిలో నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నింటికి కూడా మీరు పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలకి సంస్కార సాధన, జాతీయ భావన ఇది కల్పించడం కోసం చేస్తున్న ఒక మహాయజ్ఞానికి మాకు నిరంతరం దాదాపు 20 సంవత్సరాల నుంచి మా తోడుంటున్న వెంకటేష్ అన్నకి ఈ వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఇంత మంచి ఆధ్యాత్మిక సామాజిక చైతన్య కేంద్రాలు ఏంటివంటే, ఒకటి బడి, 2వది గుడి. వెంకటేష్ అన్న బడి ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గుడి ద్వారా మీ అందరినీ కూడా ఒక ఆలోచన, ఒక మంచి సమాజంలో ఒక మంచి ఆలోచనలు ఉండాలి, నెగటివిటీ పోవాలి, పాజిటివిటీ పెరగాలనే ఒక మంచి ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు పన్నులు నేర్పండి. తర్వాత టీవీ ముందు కాకుండా కథల పుస్తకం వచ్చింది, కానీ సంస్కారం లేని సమాజం ఏర్పాటు దిశగా పోతా ఉంది. మళ్ళీ పిల్లల లోపల జాతీయ భావన, దేశభక్తి, భక్తి అవి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిందే వందే మాతరం ఫౌండేషన్. కాబట్టి మీరు ఒక్కసారి పిడికిలు బిగించి నేను మాతరం మాత్రం అంటే వందే మాతరం అనాలి. ఆ నినాదంతో మీ నిద్రపోతుంది. నిద్రపోతే దేశభక్తులు మనం ఈడ సుఖంగా నిద్రపోవడం కోసం దేశభక్తులంతా సైనికులు బార్డర్లో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడపడం కారణంగా ఈరోజు మనం సుఖంగా నిద్రపోతున్నాం. కాబట్టి అలాంటి అద్భుతమైన పాటని మనం ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా అలర్ట్గా, మొన్న చూశారు మన పాకిస్తాన్ని మన సైనికులు ఏ విధంగా తరిమి కొట్టిండ్రు. ఆ జాతీయ భావం, ఆ దేశభక్తి మీ లోపల రావడం కోసం ఒక్కసారి గట్టిగా నేను మాతరం మాత్రం అంటే వందే మాత్రం అన్నారు. గట్టిగా మాతరం మాతరం. అమ్మ పిడికిలు బిగించాలి, ఇంటికాడ బిగిస్తారు, ఏటో బిగించాలి కొద్దిగా. ఓకే, మాతరం 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 మీతరం మాతరం ఈతరం మాతరం నవతరం మాతరం యువతరం మాతరం మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.
ఉంటే అందరికీ కన్నీళ్ళు వచ్చినాయి. ఆ బిడ్డ చేతికి అందినటువంటి బిడ్డ నా బిడ్డ చేతికి అందిండు. తల్లిదండ్రులు చాలా సంతోషపడతా ఉన్నారు. చాలా కష్టపడి నా బిడ్డ చేతికి అందిందని చెప్పేసి ఆ తల్లి ఘోష చూస్తూ ఉంటుంటే, నవమాసాలు మోసినటువంటి ఆ తల్లి ఘోష చూస్తూ ఉంటుంటే అండి నిజంగా 26 మందిని మే 6 తారీఖున జరిగినటువంటి ఆ సందర్భాన్ని చూస్తూ ఉంటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. కన్నీరు గాలుతా ఉన్నాయి. 26 మందిని పొట్టున పెట్టుకుంటే మన వాళ్ళు నిజంగా ఎంత ప్రాణాన్ని త్యాగం చేసుకొని ప్రాణాన్ని బలి పెట్టుకొని నా ప్రాణం పోయినా పర్వాలేదు నాయక్ గారికి ఒకసారి మనం నివాళులు అర్పించే అవసరం ఉంది. కాబట్టి ఒకసారి అందరూ ఒకసారి లేచి నిలబడి వారికి ఒకసారి మౌనం పాటించాలి. ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. తల్లులకు అది ఇక్కడ వచ్చినటువంటి యువతకి ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకి, ఎందుకంటే అలాంటి భావజాలం, అలాంటి దేశభక్తి రావాలి, అలాంటి దేశభక్తిని కొనియాడాలని చెప్పేసి కూడా వందే మాతరం ఫౌండేషన్ కావచ్చు, శృతిలయ కల్చరల్ అకాడమీ కావచ్చు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ కావచ్చు, ఈ విధంగా ముందుకెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలు చిన్నారి పిల్లలతో కూడా మేము కొవ్వొత్తి ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక్కసారి మౌనం పాటించాలి. ఓకే రైట్ 1 2 3 స్టార్ట్. ఓకే అండి, స్టాప్. చాలా ధన్యవాదాలు. ఒకసారి మాతరం 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 మాతరం. ఈ సందర్భంగా ఆ జవాన్లకి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేయాలి. జై జవాన్, జై జవాన్, జై కిసాన్, చాలా ధన్యవాదాలు అనిపిస్తా ఉంది. వెంకటేష్ అన్న పిలుచుకొని లేదు ఒక్కసారి తప్పకుండా ఆ యొక్క మురళి నాయక్ యొక్క వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించాలి బాడంలో సైనికులకు అని చెప్పేసి చెప్పినటువంటి మా వెంకటేష్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా మనందరి పక్షాన ఈ గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నా. ఓకేనా, చాలా వండర్ఫుల్గా చేసినారు. మీకు ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఉప్పల వెంకటేష్ అన్న గారికి, అలాగే మంజుల మేడం గారికి ఒకసారి స్పెషల్గా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఇంత మంచి కార్యక్రమాలు చేయాలంటే వెంకటేష్ అన్న ఒక్కడే చేస్తాడేమో అనుకుంటున్నాను నేనైతే. ఎందుకనంటే చాలా చూస్తున్నాం, తలకొండపల్లి కార్యక్రమాలంటే వెంకటేష్ అన్న అన్నట్టే ఉంటుంది. అందుకోసమే ప్రతి ఒక్కరూ అంటే ఆలోచన అనేది ప్రతి ఒక్కరికి ఎట్లా ఉండాలంటే దేశభక్తి కోసం. ఇప్పటిదాకా చూసినాం మనం, ఇప్పుడు బార్డర్లో ఉన్న సైనికులు దేశం కోసం ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుర్రు. ఎండనక వాననక తిండి లేక నీళ్లు తాగక వాళ్ళు బార్డర్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంటే ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చునగలుగుతున్నామంటే దానికి కారణం బార్డర్లో ఉన్న సైనికులు. ఈరోజు ప్రోగ్రాం చూసినాము, తల్లిదండ్రుల పాద పూజనే కానీ, అలాగే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే చదువుతో పాటు విద్యతో పాటు విద్యా బుద్ధులు, అలాగే సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నీ ఉండాలి. ఈరోజు చూస్తుంటే ఎవరికైనా కానీ మార్కు లిస్ట్ తీసుకుంటే 99, 98 వస్తున్నాయి, కానీ వాళ్ళకు మాత్రం ఇంత మామూలుగా సమాజం పట్ల ఏ మాత్రం కూడా ఆలోచన లేదు. కనీసం
వాళ్ళకు సమాజం పట్ల అవగాహన గురించి మనం మాట్లాడితే ఒక 10% కూడా అవగాహన లేని చాలామంది ఉన్నారు. ఎందుకనంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత విషయాల గురించే ఆలోచన చేస్తున్నారు, కానీ సమాజం గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉప్పల వెంకటేశ్వర లాంటి వాళ్ళు అక్కడక్కడ కానొస్తున్నారు. ప్రతి ఒక్కరూ సమాజం గురించి ఎవరైతే ఆలోచన చేస్తే వాళ్ళు ఖచ్చితంగా మహానుభావులు అవుతారు. అందుకోసమే ప్రతి ఒక్కరూ మన కుటుంబమే కాదు, సమాజమే మన కుటుంబం అనుకోవాలి. ఈరోజు స్వతంత్రం తెచ్చిన ఒక మహాత్మా గాంధీ కానీ, ఒక అంబేద్కర్ లాంటి వాళ్ళు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మహానుభావులు వాళ్ళ కుటుంబాలను వదిలి సమాజం కోసం పోరాడిరు కాబట్టినే వాళ్ళు ఈరోజు మహాత్ములైనరు. ఈరోజు 100 సంవత్సరాలు దాటినా వాళ్ళ వర్ధంతులు జయంతులు మనం చేసుకుంటున్నామంటే దానికి కారణం వాళ్ళు చేసిన త్యాగాల వల్ల. అందుకోసమే ప్రతి ఒక్కరికి చిన్నారులకు ఇప్పటికెళ్ళే వాళ్ళు అంటే చదువు ఒక్కటే కాదు, సమాజం కానీ, సంస్కృతి కానీ, మన సాంప్రదాయాలు కానీ, మన గొప్ప అంటే మనకు స్వతంత్రం తెచ్చిన గొప్ప వ్యక్తుల గురించి కానీ, ఒక అల్లూరి సీతారామరాజు గురించి కానీ, ఒక భగత్ సింగ్ లాంటి వారి గురించి కానీ, ఒక మహాత్మా గాంధీ, ఒక అంబేద్కర్ లాంటి వారి గురించి కానీ మనం చెప్పుకుంటూ పోవాలి. ఈరోజు చెప్తుంటే చాలామందికి అంటే ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎక్కువవుతుంది, కానీ తెలుగు గురించి, తెలుగు సంస్కృతి గురించి, భారతదేశ గొప్పతనం గురించి, భారతదేశంలో ఉన్న సంస్కృతుల గురించి ఎవరికి తెలియదు. చాలామంది పిల్లలకు ఈరోజు ఏమైనా కానీ బుక్కులు పట్టి ఉదయం నుండి రాత్రి వరకు ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో చాలామంది పిల్లలు మగ్గిపోతుండ్రు. ఒక ఆటలు లేవు, పాటలు లేవు, ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి చదువు 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 చదువు. తల్లిదండ్రులు కూడా చాలామంది చదువు మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, కానీ పిల్లలకు సోషల్ యాక్టివిటీస్ కానీ, వాళ్ళ ఆటలు కానీ, వాళ్ళు దేని మీద అంటే ఈరోజు సైన్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్ గురించి ఆలోచన చేస్తున్నారు, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు సైన్స్ గురించి చెప్తున్నారు. అంటే పిల్లలకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళను వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నట్లు మనం తోలిద్దాం. అలాగే వాళ్ళు కొంతమంది పాటలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఆటలంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి సింగర్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా వాళ్ళకు ఏ రూట్లో అవకాశం ఉంటే ఆ రూట్లో మనం ఖచ్చితంగా వాళ్ళకు ప్రోత్సహించాలి. ఎందుకనంటే ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ఈరోజు దాసన్న ఆధ్వర్యంలో శృతిలయ్య కల్చరల్ అకాడమీ, వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమంది దాతలు కానీ, ప్రోత్సాహం ఇచ్చేటోళ్ళు కానీ వాళ్ళ నుండే నడుస్తుంది. ఎందుకంటే నేను చెప్పడము ప్రోత్సాహం అనేది చాలా అవసరం. ఈరోజు ఇక్కడో 100 మందితో స్టార్ట్ అయిన ఈ శృతిలయ్య కల్చరల్ అకాడమీ ఈరోజు 3000-4000 మంది స్టూడెంట్స్తో 7 జిల్లాలలో 25 క్యాంపులతో 150 మంది టీచర్స్తో ఈరోజు నడుస్తుంది అంటే భవిష్యత్తులో ఆ అన్న టార్గెట్ ఏంటంటే 100,00,000 మంది స్టూడెంట్స్తో ఒక ప్రోగ్రామ్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ను పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పంతో ఆయన 15 సంవత్సరాలుగా ఎడతెరపై లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ 24 గంటలు ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్న దాసన్న అంటే మేము చూసినాము. ఆ రోజు అన్నీ ఏదున్నా కానీ మామూలుగా ఏ విషయంలో కానీ కలవడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ ఉంటుండే. ఈరోజు ఆయనను ఫోన్లో కూడా మాట్లాడే టైం లేదు, ఎక్కడ చూసినా కానీ ఏదో డిస్టిక్లో. నరసింహన్న గారిని మా అందరిని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతాము. థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహస్వామి పుట్టినరోజు సందర్భంగా జరుపుతున్నట్టు ఉప్పల చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో, అదేవిధంగా శృతిలయ్య అకాడమీ, అదేవిధంగా వందే మాతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంతో జరుపుతున్నట్టు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఇచ్చేసినట్టు పిల్లలకు, పెద్దలకు అందరికీ పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే తెల్లారి వరకు చెప్పినా తక్కువనే. ఎందుకంటే ఉప్పల వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వారు ఈ ప్రాంతంలో పుట్టడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన వరమే అనుకుంటాం. ఎంతోమంది డబ్బులు సంపాదిస్తారు, కానీ దాన్ని ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచన చేస్తారు. అటువంటిది ఇంతమంది పేద పిల్లలకు చదువు చెప్తూ, ఇప్పుడే కాదు దగ్గర ఒక 15-20 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ స్కూల్లో
చదువుతున్న పిల్లలు ఎవరుంటారు? మన పేదింటి బిడ్డలే ఉంటారు. మన గవర్నమెంట్ పాఠశాలలో చదువుకున్న పిల్లలు మొత్తం రైతులు కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలే ఉంటారు. వారికి డ్రెస్సులు ఇస్తూ దగ్గర 20 సంవత్సరాల నుంచి బట్టలు ఇస్తూ వాళ్ళకు పుస్తకాలు ఇస్తూ అటువంటి పిల్లలకు చాలా ప్రోత్సహిస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తల్లిదండ్రులకు బాధ్యం కాకుండా వారు చేస్తున్నారంటే చాలా సంతోషం. కాబట్టి వారికి మా నరసింహస్వామి అదే శివాలయం దేవుడు ఎప్పటికీ ఆశీస్సులు వారికి వాళ్ళ కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ, అంతేకాదు ఇంతకుముందుకు రామన్న అన్నట్టుగా అన్న నువ్వు చిన్న ఏజ్లో నువ్వు ఎంతో ఎప్పుడు చెప్తుంటారు మా దగ్గర రామన్న చిన్న మామూలు వాళ్ళు ఏ కార్యక్రమానికి పిలిచినా ఎవరైనా బీదలు ఎవరైనా చనిపోతే తెలిస్తే పోయి ఆ కార్యక్రమంలో పాల్గొంటాడు. ఎవరైనా ఎంత ఏదుందని కొద్ది ఒక మాట అడిగితే ఆయన వీలైనంత వరకు సహాయం చేస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నందుకే ఈ ప్రాంతంలో ఇటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయన్న. ఎందుకంటే మీ అటువంటి వాళ్ళని చూసి ఇంకా 10 మంది సహాయం చేయాలి, 10 మంది బీదులకు 10 మంచి ఆర్థికంగా లేని వాళ్లకు సహాయం చేయాలని చెప్పేసి ముందుకు వస్తారన్న. ఇటువంటి కార్యక్రమాలకు మీరు చేస్తున్నట్టు కార్యక్రమాలకు మేము ఎప్పుడు వెళ్ళవేళలా మీ ఎంబడి ఉండి దాసన్ నైట్ అన్న దగ్గర ఒక నేను చెప్పిస్తున్నా ఉన్నప్పుడు ఖానాపూర్లో చిన్న ఒక పాట పాడిండు తల్లిదండ్రుల పిల్లల మీద పంతుల మీద పాడితే అరే ఎంత అంటే అందరిలో ఎంటికే లేచిన వాడే అంటే ఆయన ఎంత దాన్ని శ్రమ చేస్తే పిల్లలను ఇట్లా షాకులాగా తయారు చేయాలంటే అటువంటి వ్యక్తులు ఉంటేనే పిల్లలు రేపు ముందల భవిష్యత్తులో ముందుకు వెళ్తారు. కాబట్టి దాసన్న మీకిన మీ భార్యకు మీ పిల్లలు ఆరోగ్యాలు ఆ దేవుడు చల్లగా చూస్తేనే మీరు ముందర మా పిల్లలకు దారి ముందర చూపిస్తారు. కాబట్టి దయచేసి ఏముండనన్నా ఇటువంటి కార్యక్రమాలు 10 మందికి సహాయం చేసే కార్యక్రమాలు ఉంటే మా వంతుగా అన్ని విధాల మీ ఎంబడుండి మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈ సభాముఖంగా పేరును అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాం. అత్యుత్తమ బహుమానం కారవా మినీ తెలుగు.
చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ తడబడకుండా, ఎక్కడ భయం లేకుండా, ఎక్కడ బెదురు లేకుండా ఇంతమంది 4-5 వేల మంది ఆడియన్స్ ముందు చేసినటువంటి ఈ చిన్నారులకి మరొకసారి మీ అందరి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఉన్నారు. దీనికంటే ముందుగా వాళ్ళు వచ్చి సెట్ అవుతూ ఉంటుంటారు. దీనికంటే ముందుగా